కాలజ్ఞానం ఏప్రిల్ 30, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభదాయక వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా మొండి బాకీలు వసూలు అవుతాయి. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. వస్త్రాభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ కొనే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక సంబంధమైన లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా మంచిది కాదు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు చోటు చేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. ఉద్యోగ ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి ఆఫర్లు అందుతాయి. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెళ్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులు మంచి సంస్థలోకి ఉద్యోగం మారడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తదుపరి సింహరాశి. లాయర్లు, డాక్టర్లు వంటి వృత్తుల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. బంధుమిత్రుల నుండి ఆశించిన శుభవార్త వింటారు. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి అవకాశం ఉంది. అనారోగ్యం నుండి ఆశించినంతగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వ్యాపారాలు నష్టాల నుండి బయటపడతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగిపోతుంది. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రభావం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి వృశ్చికం రాశి. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. వ్యాపారంలో 1-2 ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. దగ్గర బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి వివాదం అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గిస్తారు. వ్యక్తిగత సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచడం మంచిది. కొందరు స్నేహితులతో మాట పట్టింపులు ఏర్పడతాయి.
కుటుంబంతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు అతిగా ఆధారపడతారు. అనుకోకుండా కొందరు ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు వెళతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంది. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాలు కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తాయి. ఉద్యోగపరంగా ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో వ్యవహారాలు చాలా వరకు పూర్తవుతాయి. శుభకార్యంలో బంధువులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు సైతం ఉన్నాయి. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.